తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరం బ్లోసమ్స్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ పి శ్రీకరి, సెక్రటరీ బి ప్రత్యూష, ట్రెజరర్ సంతోషితో పాటు 25 మంది మహిళలు ఆషాఢమాస సారె సమర్పించారు. వీరి పేరిట అమ్మవారికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రమ్య, వైస్ ప్రెసిడెంట్ హరిణి, సభ్యులు వై పద్మ, శిల్ప, రజని, గీత, సంగీత, పావని, శ్రీలక్ష్మి, సురేఖ, లలిత, సుష్మా తదితరులు పాల్గొన్నారు. చారమ్మ తమి ఇంట నెలరు కొమ్మ ఓయమ్మ నిరిలోన తల్లడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు నిరిలోన తల్లడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు. అందరికీ నమస్కారం అండి. మాది ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ భీమవరం బ్లోజమ్స్ అండి. నేను క్లబ్ ప్రెసిడెంట్. నా పేరు శ్రీకరి అండి. ఈ రోజున ఆషాఢమాసం సందర్భంగా భీమవరంలో కొలువై ఉన్న మావుళ్ళమ్మ తల్లికి మా క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి సారి తీసుకొచ్చామండి. అన్ని రకాల పళ్ళు, స్వీట్స్, హాట్స్, పసుపు, కుంకుమ, గాజులు, చీర, చలివిడి అన్ని రకాలు తీసుకొచ్చామండి. అందరం కలిపి ఈ రోజున అమ్మవారికి సారి సమర్పణ చేసామండి. ఆషాఢ మాసంలో మావుళ్ళమ్మ తల్లికి సారి తీసుకురావడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా చక్కగా భీమవరం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చల్లని తల్లి అయిన మన అమ్మవారికి సారి పెట్టడం జరిగింది మా క్లబ్ తరపు నుంచి. అందులోనే కరివేపాకు కూడా సారిలో ప్రత్యేకంగా పెడతారు. దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఏంటంటే వెంకటేశ్వర స్వామికి మా అలివేలు మంగమ్మ సారి తీసుకొచ్చినప్పుడు కరివేపాకు లేదు అని అడుగుతారు. సో అప్పుడు కరివేపాకు తీసుకురమ్మని అలివేలు మంగమ్మని పంపిస్తారు. నువ్వు ఎక్కడి వరకు అయితే వస్తావో అక్కడే నువ్వు శిలగా మారిపో అంటారు. అందుకని తిరుచానూరులో వరకు వచ్చింది అమ్మవారు. తిరుచానూరులో శిలగా మారిపోవడం జరిగింది. సారి పెట్టినప్పుడు కరివేపాకు కూడా అందులో పెడతారనమాట అండి. ఇది దీని యొక్క ప్రత్యేకత. అలాగే మా భీమవరం ప్రజలందరూ చల్లగా ఉండాలని మా క్లబ్ తరపున కోరుకుని ఆషాఢ మాసంలో గోరింతాకుతో సహా అమ్మవారికి 21 రకాలు పెట్టడం జరిగింది. మేము ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మావుళ్ళమ్మ వారికి ఆషాఢ పట్టి తీసుకొచ్చామండి. సారి తీసుకొచ్చాము. ఒక 20 రకాల ఐటమ్స్ తీసుకొచ్చామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలివిడి, పళ్ళు, పూలు, దండలు, చీర అలా రకరకాలు తీసుకురావడం జరిగిందండి. ఎప్పుడు మళ్ళీ ఈసారి కూడా చాలా అందంగా అద్భుతంగా జరిగింది. అందరికీ నమస్కారం. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మునిగిన పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళి రామరాజు ఆధ్వర్యంలో సందర్శించారు. సమితి సభ్యుల బృందం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లోని గునిపూడి సౌత్, డ్రైన్, తాడేరు, బేతపూడి, కొప్పరు ప్రాంతాలలో పర్యటించారు. బాధిత రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకి తక్షణమే నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు కార్యాచరణ సమితి నాయకులు కోరారు. అంతేకాకుండా ఇటీవల నియోజకవర్గంలో రైతు సమస్యలను భీమవరం శాసనసభ్యులను కలిసి తెలియజేసిన వెంటనే పంట కాలువలు, డ్రైనేజీ పూడిక సమస్య మీద అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఆయనకు రైతు కార్యాచరణ సమితి సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటనలో సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి
తమ్మినేడి గోపాలకృష్ణరాజు, నల్లం నాగేశ్వరరావు, తమ్మినేడి నాగేశ్వరరావు, మంతెన కృష్ణరాజు, గొట్టుముక్కల వెంకట భీమరాజు, పిహెచ్ సత్యనారాయణరాజు, దాట్ల లక్ష్మీపతిరాజు, పుప్పాల సుబ్బారావు, బొల్లరాజు తదితరులు ఉన్నారు. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా ములుగు ప్రాంతాలన్నీ కూడా చూడటానికి రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. గురుమూడు సౌత్ ట్రైన్ దగ్గర ఈ రోజున మన రైతుల ఇబ్బందులు విన్నాం. ఆ రైతులు ఈ సార్వా పంట పోయినా దాడవా పంట అయినా పండితే చాలు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఆకుమడి నష్టపోయి మరి నష్టాన్ని చవిచూసారు. మరి అదే రకంగా పంట కూడా పోతే ఒక 50,000 నష్టపోతారు. మరి వారికి న్యాయం చేయమని వాళ్ళు కోరటం సంబంధించి గురుపూడి సౌత్ ట్రైన్ గత 5 సంవత్సరాల నుంచి పూడుకుపోయి ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా కింద నుంచి తీసుకొస్తున్నారండి గురపడెక్క. మొన్న స్ప్రే చేశారు మొత్తం. ఈ స్ప్రే చేసింది అలాగ తిప్పుకునిపోయి కాలం పూడుకుపోతుంది చెప్తే కానీ అది బయట నుంచి మాత్రమే చూడలేదండి. కాంట్రాక్టర్ కూడా పొందడానికి పెట్టేసి వెళ్ళిపోయారు. వర్క్ ఏం చేయట్లేదు ప్రజెంట్. ఈ గురపడెక్క కూడా పైకి ఎక్కేస్తే బాగుంటుందండి. మనుషులు పెట్టేదో తాత్కాలికంగా చేస్తున్నారు. మొత్తం ఆకుబళ్ళతో సహా మొత్తం అన్ని కుళ్ళిపోయి ఊడిసిన మూలు కూడా మొత్తం కుళ్ళిపోయే పరిస్థితిలో ఉందండి. చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. గురుపూడి సౌత్ ట్రైన్, అలాగే తాడేరు, అలాగే సగూడేరు, జాతపూడి, రామాయణపురం, కాకినాడ వరకు ఉన్నటువంటి ప్రధానంగా గురుపూడి సౌత్ ట్రైన్ ఏదైతే ఉందో దీన్ని ఆదరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఐక్య కార్యక్రమం సమితి తరఫున మేము ఇక్కడ ఈ సమస్య మీద ధర్నా చేస్తాం జరిగింది. 300 లాస్ పోతున్నాడు. 300 లాసు ఎవరిస్తారు ఇంట్రెస్ట్? ఇవాళ 2 రూపాయలు వడ్డీ వేసి లెక్కేయండి, 2,000 చొప్పున. ఇక్కడ మరి దీని మీద డ్రైన్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఈ 5 సంవత్సరాల కాలంలోనూ డ్రైన్లు కనుక తవ్వకపోతే రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి డ్రైన్లను తవ్వించి రైతులు న్యాయం చేసేటట్టుగా చేయవలసిందిగా అధికారి వాళ్ళని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. రైతుల సమస్యల గురించి చెప్పమని అంటున్నారు కాబట్టి చెప్తున్నామండి. గత 5 సంవత్సరాలు చేసిన పొరపాట్ల వల్ల మన రైతులు చాలా నష్టపోయాం. ఇప్పుడు కూడా గుర్తు చేసేవారు. మొన్న వెళ్ళి ఎమ్మెల్యే గారి స్పందించినట్టు వెంటనే మందు కొట్టించారు. ఏంటంటే మనకు గవర్నమెంట్ కూడా నిర్ణయింది, ఇంకా ప్రూఫ్లోనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే రైతులందరూ కూడా మాకు తాడేరైతే ఉడతలేదని గుంటూరు ఉడిచారు. మన ఎవరెవరైతే మునిగిపోయి డ్రోన్ కెమెరాతో తీస్తామని చెప్పి ఇందాక అన్నారు. అటువంటిది ఏదైనా ఉంటే కనుక ఎవరైనా మునిగిపోయి ఉంటే నష్టపోయి ఉంటే చేయించుకోండి. 3 ఇక్కడి నుంచి నరసాపురం దాకా కూడా పాత కాంట్రాక్టర్ గారు అని గత ప్రభుత్వంలో ఉన్నాయనేనండి. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అంతా కూడా ఆయన కూడా మేము ఎమ్మెల్యేగా తీసుకుని పెడతారని ఉంటామంటే పాత ప్రభుత్వాలకి సహకారం టైప్లోనే మాట్లాడుతున్నాడు. ఉండి మండలం ఎండగండి గ్రామంలో సుమారు 30 సంవత్సరాల కిందటి నుండి వెంటాడుతున్న సమస్యకు గురువారంతో విముక్తి లభించింది. యనమదురు డ్రైన్లో వరద నీటి ప్రవాహం ఉప్పొంగడంతో ఎండగండి గ్రామంలోని పల్లపు వీధుల్లోకి మురుగునీరు ఎగదన్నింది. 7 రోజుల నుంచి ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి అవస్థలను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మంతెన రవివర్మ, నాయకులు మాదాసు అజయ్, వంశీ, పాపారావు, సాయి, విక్టర్, చిన్న తదితరులు సుమారు వారం రోజుల నుండి జలవనరుల శాఖ అధికారులతో కలిసి గట్ల సంరక్షణకు కృషి చేశారు. ఉండి పంట కాలువ కింద ఉన్న అండర్ టన్నెల్ మట్టి అవరోధాల తొలగింపు పనులు చేపట్టారు. జలవనరుల శాఖ ఏఈ వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, ఇతర అధికారుల సహకారంతో పనులు ముమ్మరంగా జరిగాయి. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుండి తీసుకువచ్చిన ప్రత్యేక డ్రిల్లింగ్ యూనిట్ తో మురుగునీటి పారుదల వ్యవస్థకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించగలిగామని తెలుగుదేశం నాయకులు మంతెన రవివర్మ, మాదాసు అజయ్లు తెలిపారు. ఈ పనులకు సుమారు 3 లక్షల వరకు ఖర్చయిందని వివరించారు. వచ్చే వేసవిలో అండర్ టన్నెల్ మట్టి అవరోధాలను పూర్తిగా తొలగించి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహకారంతో పనులు చేపట్టేలా కృషి చేస్తామని రవివర్మ వివరించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మాది ఎండగండి గ్రామం చుట్టూ 3 వైపులా కూడా కాలువ ఉండటం వల్ల ఈ ఎర్రకాలువ పొంగి పరిధి దాటి నీళ్ళు రావడం వల్ల గ్రామంలోకి చొచ్చుకొచ్చేసినాయి. దాన్ని మేము బందోబస్తు చేసుకున్నాం, బస్తాలు అవి కట్టించి. అయినా కానీ ఈ వాటర్ డ్రైన్, ఈ అండర్ టనల్ డ్రైనేజీ మాత్రం
దాదాపు 30 సంవత్సరాలు బట్టి పూడిపోయి ఉన్నది. ఇది లాగితేనే తప్ప మా ఊరు బయటపడే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామంలో కూడా అరిజన్పేటలో కూడా మొత్తం ఫ్లడ్ వచ్చేసిందండి. అటు ఎర్రకాలవ, ఇటు ఎర్ర డ్రైను, ఈ పక్కన పంట కాలువ రెండు పొంగడం వల్ల పంచాయతీ వారి సహకారం, మొత్తం అందరం గ్రామస్తుల సహకారంతో ఈ అండర్ టనెల్ని రాత్రి నుంచి కూడా మనుషులతోటి క్లీన్ చేయించి ఈ ఉదయం 6 గంటలకి అటు నుంచి వాటర్ ఫ్లో రావడం జరుగుతుంది. ఇది ఇంచుమించు సాయంత్రం రేపు ఉదయం వరకు కూడా ఈ మా వాటర్ అంతా లాగితేనే కానీ మాకు ఈ బయటపడే పరిస్థితి కాదు. కానీ ఈ ప్రస్తుతానికైతే మాకు అంతా సురక్షితంగానే జరిగింది. దీనికి ఏఈ గారు ఉన్నారండి, ఇరిగేషన్ ఏఈ గారు వెంకటేశ్వరరావు గారు ముందుండి అటు ఓపెన్ చేయడం వల్ల లాభం ఉన్నది, దానివల్ల నష్టం కూడా ఉన్నదని చెప్పారు. మేము 2 విధాలా కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నామండి. ఒకవేళ పంటకాలకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ముందు జాగ్రత్తలు కొద్దీ తీసుకోవాలి. నాయకులు అందరూ ముందుండి చేయడం వల్ల పంచాయతీ వారికి మాకు కొంచెం సహకారం అందించడం వల్ల మేము ఆ నీరు అధికంగా రాకుండా కట్టడి చేయడానికి కృషి చేయగలిగాము. గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు సహకరించినందుకు వారికి ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వినియోగదారులకు, పేదలకు సేవ చేయడంలోనే తృప్తి ఉందని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంగారయ్య 72వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం ఆకివీడులోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సంఘం నాయకులు బంగారయ్య, నాగవరలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల సంఘం ఉపాధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు, సెక్రటరీ అడవి సుబ్బారావు, కోశాధికారి కృష్ణంరాజు, సహాయ కోశాధికారి పేర్ల ప్రసాద్, డి రెడ్డి, పాలరంగడితో పాటు వృద్ధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. భలే మంచి రోజు బంగారయ్య గారి పుట్టిన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. బొబ్బిలి బంగారయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలియజేయడాన్ని వచ్చాం మేము. ఆయన నాకు గత 30 సంవత్సరాల నుంచి పరిచయస్తులు. అప్పటి నుంచి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలనే తపన ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరికొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపడానికి మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఇవాళ ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, నిన్ను ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారు 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శుభదినం ఈరోజు. బంగారయ్య గారికి పుట్టినరోజుకి వారికి మా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేటువంటి సోదరులకి, మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఆయన ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని, అనేకమైన సంఘ సేవా కార్యక్రమాలు పాల్గొనాలని, అలాగే వృద్ధుల సంక్షేమ సంఘం పెట్టింది ఆయన. ఆయన అడుగుదాడలో మేము అందరం నడుస్తాం. కాబట్టి నాకు 71వ సంవత్సరం జన్మదినం వెళ్ళి 72వ జన్మదినం జరుపుకుంటున్నాను. మరి నేను ఆకివీడులో స్థాపించినటువంటి అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ నాకు ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. అదే ప్రకారంగా ఈరోజు కూడా అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇక్కడికి వచ్చి నాకు మా శ్రీమతి నాగవరలక్ష్మి గారికి చక్కటి కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమం చేశారు. మరి ఈరోజు నేను ఇంచుమించుగా 72 సంవత్సరాల్లో 30 సంవత్సరాలుగా వినియోగదారుల సంఘం ఆకివీడులో స్థాపించి కొన్ని వేల మందికి ఉపయోగపడి, కొన్ని లక్షల మందిని చైతన్యపరిచి, సమాజ సేవలో తరిస్తూ, వినియోగదారుల హక్కుల శ్వాసగా ధ్యాసగా జీవిస్తూ 12 ఏళ్ల క్రితం ఆకివీడులో వృద్ధుల సంఘాన్ని స్థాపించి, అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ పేరును స్థాపించి, తద్వారా 100 కార్యక్రమాలు చేసి, ప్రతి కార్యక్రమంలో కూడా దాతల సహకారంతో 100 మందికి తగ్గకుండా దుప్పట్లు, చీరలు, పంచాయతీ కార్మిక యూనిఫామ్ అందించి, డాక్టర్ ఎంఎస్ గారు గౌరవాధ్యక్షులుగా, సుబ్బారావు గారు, అడవి సుబ్బారావు గారు సెక్రటరీగా, మరి కృష్ణరాజు గారు ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా మన కోటేశ్వరరావు గారు, ఎస్ కోటేశ్వరరావు, పాటల కోటేశ్వరరావు ఉంటారు. అలాగే రెడ్డి గారు కూడా మాకు సభ్యులుగా చేరి, పేర్ల ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీగా ఉండి, మరి పాలరంగడు అంటారు మా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించారు, చక్కని సేవలు అందించారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ,
వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్ లో ఈ నెల 29వ తేదీన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ దాంతులూరి వెంకటేశ్వరరాజు చే ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు హెపటైటిస్ బి, సి ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తామని డాక్టర్ వెంకటేశ్వరరాజు చెప్పారు. కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు, అధిక బరువు వలన ఇబ్బందులు, గాల్ బ్లాడర్, బ్రిలియరీ ట్రాక్ ఇబ్బందులు, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడతాయన్నారు. ఓపీ ఉచితమని, ఎండోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, సివిల్ బ్యాండింగ్, రక్త పరీక్షలు, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో 50% రాయితీ ఇవ్వబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు దంతులూరి వెంకటేశ్వరరాజు. నేను ఇంపీరియల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ నెల 28 అనగా హెపటైటిస్ డే సందర్భంగా 29వ తారీఖు అనగా సోమవారం ఉచిత మెడికల్ క్యాంప్ చేయబడును. ఈ క్యాంపులో ప్రతి పేషెంట్కి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఫ్రీగా స్క్రీనింగ్ చేసి అవసరమైన ప్రతి పేషెంట్కి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వబడును. అదేవిధంగా అదే రోజు ప్రతి పరీక్షలోని 50% రాయితీ అనగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బ్యాండింగు, ప్రతి పరీక్ష ఎల్ఎఫ్టీ కానీ అన్నీ ఫ్రీ కన్సల్టేషన్తో 50% రాయితీతో ట్రీట్మెంట్ చేయబడును. సేవని భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సేవల్ని ఉపయోగించుకోవాలిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022ను రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించడంపై హర్షం ప్రకటిస్తున్నామని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలటి న్యూటన్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై న్యాయవాదులు శ్రీ విజ్ఞాన వేదిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హర్షం ప్రకటించారు. న్యూటన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడంతో ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని, న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళనలు, నిరసనలు చేపట్టామని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నెల 24వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా న్యాయవాదులు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని నిరసనలు చేశారని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా 4వసారి ఎన్నికైన న్యూటన్ ను బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి అడపా ప్రసన్న కుమార్, వైస్ ప్రెసిడెంట్ కె వెంకట్రావు, జాయింట్ సెక్రటరీ జె సత్యబాబు, లైబ్రేరియన్ సెక్రటరీ కె నాగరాజు, ట్రెజరర్ సిహెచ్ పరాలరావు, సభ్యులు బండారు శ్యామల, జి క్రాంతి కుమార్, ఆర్ సుబ్బయ్య, పులపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం బార్ అసోసియేషన్ మరియు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారైనటువంటి రంగసాయి గారి ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం నిన్న తీర్మానం జరిగింది అసెంబ్లీలో. దానికి హర్షిస్తున్నాం. అలాగే ఈ చీకటి చట్టాన్ని గత 6 నెలల నుండి కూడా మేము భరిస్తూ వచ్చాము. చాలా ఇబ్బందులు పడ్డాము. మరి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి భారతదేశం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చట్టం వల్ల ఏంటంటే అమాయకులైన ప్రజలు బలైపోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీని మీద అప్పీల్ ఉండదు. వెళ్ళాలంటే కనుక హైకోర్టుకి కానీ లేదా ట్రిబ్యునల్ కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. సామాన్యుడికి న్యాయం అందలేని పరిస్థితుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి దాన్ని రద్దు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి. ఎంతో హానికరమైన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని మన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి, హామీ ప్రకారం 2వ సంతకంగా పెట్టి దీన్ని నిన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో రద్దుని బిల్లు ప్రవేశపెట్టి అది రద్దు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారైన చెరుకువాడ రంగసాయి గారి యొక్క తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి భీమవరం బార్ అసోసియేషన్ మద్దతు తెలుపుతుందని. మొన్న జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యూటన్ గారు 4వసారి మరలా అధ్యక్షులుగా, వారి మిత్రులు కార్యవర్గంగా ఎన్నికవడం నిజంగా చాలా సంతోషం. మరి న్యూటన్ గారి ఆధ్వర్యంలో లాయర్లందరూ ప్రజల కోసం కోర్టుల్లో నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు. న్యాయవాదులందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చీకటి చట్టాన్ని రద్దు చేయమని 1 నెల 45 రోజుల పాటు అహర్నిశలు రోడ్డు మీద పోరాటం చేయడం జరిగింది. మా యొక్క కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం అన్నది న్యాయవాదులందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా న్యాయవాదులందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో గత 24 ఏళ్ల నుండి గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం జరిగిన గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఏలూరుపాడు గ్రామ సాయి సేవా సమితి, మార్కెట్ యూత్, దాతలు, భక్తుల ఆర్థిక సహకారాలతో అఖండ సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పడమట సత్యనారాయణ, మాన్యం రమేష్, పడమట సుబ్బయ్య, పడమట త్రినాథ్, పడమట వెంకటేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరుపాడు గ్రామంలో 24 సంవత్సరాలు బట్టి గురు పౌర్ణం జరుపుకుంటున్నామండి. గ్రామంలో పెద్దలు చిన్నలు అందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తున్నారండి. అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అందరూ కూడానండి. అది గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కూడా. ఏలూరుపాడు గ్రామంలో ఏం చేసినట్టు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఒక గురు పౌర్ణమి సందర్భంగా 24 సంవత్సరాల నుంచి ఈ కమిటీ పెద్దలైనట్టు పనవట వెంకటేశ్వరరావు గారు, మాన్యం ఆదినారాయణ గారు, మాన్యం నాగేశ్వరరావు గారు, చిటకిన వెంకన్న గారు, కట్టా సుబ్బారావు గారు, ఇలా 5 సభ్యులు, అలాగే పెద్దలు, గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ సహకారంతో 24 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా గురు పౌర్ణమికి ప్రతి ఏడు 3000 మందికి భోజన అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ఏలూరుపాడు గ్రామ ప్రజలకి, పెద్దలకు అందరికీ 1000 వందనాలు. చందాల రూపంలో 3 లక్షల రూపాయల పైగా మనకు విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాతలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడుతుంది జనసేన పార్టీయే. 2 నాయకులకు ఇన్సూరెన్స్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. కేంద్ర బడ్జెట్ లో అంకెల గారడీ తప్ప కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేమీ లేవు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు. భీమవరం మెంటేవారి తోట ముంపు బాధితులకు గాదిరాజు సుబ్బరాజు సహకారంతో భోజనం ప్యాకెట్లు పంపిణీ. ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో చోరీ, పిన్నమరాజు రవిరాజు ఇంట్లో సుమారు 7 కాసుల బంగారం, వెండి వస్తువుల అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.